సో, మనకి రిపబ్లిక్ డే సందర్భంగా పద్మభూషణ్ అవార్డ్స్ అనేది మనకి ప్రకటించడం జరిగింది. సో, మన సినీ రంగంలో చూసుకుంటే అజిత్ గారికి అండ్ మన హే హీ టాలీవుడ్ డిజర్వ్స్ ఇట్. యా. యాహ్! సో, అజిత్ గారికి అనే మన టాలీవుడ్ నుంచి నరసింహ బాలకృష్ణ గారికి వచ్చింది. సో, వాటి మీద మీ స్పందన ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? స్పందన అంటే మనకు అజిత్ హ్మ్. గారికి రావడం అనేది ఇట్స్ ఇండీడ్. అండ్ మొన్న హ్మ్. కూడా ఆయన అసలు కార్ రేస్‌లో రేస్‌లో. కార్ రేస్‌లో కదా! ఈ ఏజ్‌లో కూడా ఆయన అంటే అవును. పట్టు వదలకుండా ఆయన హ్మ్. యంగ్ ఏజ్ నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అవును. సో, అంటే కన్సిస్టెన్సీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది చూడు. హ్మ్. అంటే ఓడిపోవడం అనేది ఓటమి కాదది. ఎక్స్‌పీరియన్స్. ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అరే! నేను ఇన్ని సార్లు ఓడిపోయాను. అదే నేను పెద్ద అసలు టాలీవుడ్ కాదు, కోలీవుడ్ హీరోని. నంబర్ 1 హీరో. నేనేంటి ఒకసారి ఓడిపోయాక నాన్‌సెన్స్, పరువు పోయింది. ఇట్లా అనుకోలేదు. యెస్. కన్సిస్టెన్సీ. ఏదో ఒక రోజు గెలవాలి అని. బ్లాక్ హెయిర్ ఉన్న దగ్గర నుంచి వైట్ హెయిర్ ఉన్న వరకు ఆయన అవును. అసలు కన్సిస్టెన్సీ ఉండడం వల్ల హ్మ్. గెలిచాడు. అండ్ సినిమా హీరో పరంగా కూడా యాక్టర్‌కి ఇవ్వాలి అవును. కాబట్టి డిజర్వ్స్ ఇట్. బాలకృష్ణ గారికి ఓకే. ఐయామ్ హ్యాపీ ఫర్ హిమ్. బట్ హి హిమ్‌సెల్ఫ్ సెడ్ ఎన్టీఆర్ గారికి ఇచ్చినప్పుడు. సో, ఇలాంటి అవార్డులనేవి అవార్డులకే అలంకారం కానీ మాకైతే కాదు అని. హి రిఫ్యూజ్డ్ కదా! మరి రిఫ్యూజ్డ్ అయిన వాళ్ళకి ఐ డోంట్ నో. ఎవరన్నా ఏమన్నా కామెంట్ చెప్పి నాలాంటోళ్ళు కామెంట్ చేసి ప్రశ్నించారనుకో, హ్మ్. "నీకేం హక్కుంది మా బాలయ్య బాబుని అనడానికి" అని. హ్మ్. హ్మ్. బాలయ్య బాబు గారికి నాకు ఏ ఇష్యూస్ లేవు. నేను కనిపిస్తే మాట్లాడతాడాయన. అవునా? ఆహా! ఓకే. ఆయన హ్మ్. చిన్న పిల్ల హ్మ్. ఇంతుంటాయి కదా చిన్నగా. సో, హ్మ్. ఆయన ఆయన చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటారు. ఏం హ్మ్. చెప్పినా కూడా చాలా స్పోర్టివ్‌గా ఇంకా ధైర్యంగా మాట్లాడితే ధైర్యంగా మాట్లాడడానికి భయపడతారు ఆయన దగ్గర. అవును. ధైర్యంగా మాట్లాడితే ఆయన ఏమి అనరు. యాక్చువల్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆరా ఉంటుంది. దగ్గరికెళ్ళి ఒక సెల్ఫీ అడగగానే గాని చాలా ఆ! చాలా మందేంటంటే అబ్బా! మా హ్మ్. బాలయ్య బాబు గారన్నా అంటే, అరే! హ్మ్. ఒక నిజాన్ని మాట్లాడడానికి భయమెందుకు? నిజం మాట్లాడగలగాలి కదా! ఇది నాకర్థం కానిదేంటంటే నేను 19 ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేసుకొని చాలా పొలైట్‌గా మాట్లాడి యెస్. ప్రశ్నించే హక్కు నాకుంది. నేనెవరినైనా ప్రశ్నిస్తాను. ఆబ్వియస్లీ. ఎందుకంటే హ్మ్. అంబేద్కర్ గారు రాముడిని, కృష్ణుడిని ప్రశ్నించాడు. హ్మ్. అలాంటప్పుడు అవును. నేనెందుకు ప్రశ్నించకూడదు? భగవంతుడిని ప్రశ్నించేంతది అదే రాజ్యాంగాన్ని వాడుకొని ప్రశ్నించినప్పుడు నేనెందుకు ప్రశ్నించకూడదు? ఫండమెంటల్ రైట్. ఇంకొకటొచ్చేసేసి ఈ అవార్డులనేవి వాటికి అలంకారాలనడం అనేది కరెక్ట్ కాదు. అప్పట్లో హ్మ్. చాలా మంది వాయిస్ రైజ్ చేశారులే. ఇప్పుడు హ్మ్. నేనే అని కాదు. చాలా మంది వాయిస్ రైజ్ చేశారు. అది చాలా తప్పు. అలా మాట్లాడకూడదు. అది ఎలాగవుతుంది? భారతదేశానికి గర్వకారణమైనటువంటి అవార్డ్స్ అని చెప్పేసేసి. అందరూ చేతగానోళ్ళు అని నేననను. వాయిస్ రైజ్ చేసి తప్పు బాలకృష్ణ గారు మాట్లాడింది అన్నోళ్ళు చాలా మందున్నారు. ఈ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బూతు తిడితే రైట్ అన్న బ్యాచ్ ఒకళ్ళు మా బాలయ్య హ్మ్. బాబు గారు ఏం చేసినా రైట్ హ్మ్. అనేవాళ్ళుంటారు. హ్మ్. అదే అవమానించకూడదు. భారతదేశం ఇచ్చేటటువంటి ఏ అవార్డులైనా మరి ఈరోజు ఆయనకు అవార్డ్ ఇచ్చారంటే చాలా గర్వకారణంగా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారంటే ఈయనకి అవార్డ్ అలంకారమే తప్ప అలంకారానికి ఈయన హ్మ్. రైట్. అదంతే. హ్మ్. కొన్ని కొన్నేంటంటే కోహినూర్ డైమండ్స్‌లా చూడాలి. అది మన దగ్గరుంటే మనకు గర్వకారణమే తప్ప హ్మ్. మన దేశంలో ఉండడం వల్ల దానికి గర్వకారణం కాదు.